అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మేలుకొలుపు. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. ఇక కథలోకి వెళితే, జామ చెట్టు కొమ్మ మీద నుంచి కావు కావుమంటూ ఆగకుండా అరుస్తోంది ఓ కాకి. చేస్తున్న పని ఆపి వంటింట్లోంచి తొంగి చూసింది గోపెమ్మ. తెలుసులేవే బడవా, మా అబ్బాయి వచ్చే కబురు నువ్వు నాకు చెప్పాలా? చిరునవ్వుతో కసిరింది మురిపెంగా. నవ్వు అనే ఒక చేష్ట ఉన్నదన్న మాటే మరచిపోయినట్టుండే ఆమె మొహాన కొడుకుని తలుచుకున్నప్పుడు మాత్రమే ఓ చిరు దరహాసం మొలకెత్తుతుంది. తెల్లగా పాలిపోయినట్టుండే చర్మం తన వెనకన నెత్తురు పారుతున్న సూచనగా జీవం సంతరించుకుంటుంది. అవును, గోపెమ్మ చీకటి బతుకులో చిరుదీపం కొడుకు సారథి. తొలి నుంచి గోపెమ్మ దురదృష్టవంతురాలే. పుట్టిన కొన్ని గంటల్లోనే తల్లిని పోగొట్టుకుని చనుబాల రుచైనా ఎరగని నష్టజాతకురాలే. అమ్మలేని నాన్న వెన్న తీసిన పాలవంటివాడు. తోడుకుంటాయి కానీ పైన కమ్మనైన మీగడుండదు. తండ్రి సంరక్షణలో పెరిగిందన్న పేరే కానీ గోపెమ్మకు అతని ప్రేమ దక్కలేదు. తర్వాతొచ్చిన సవతి తల్లి పెద్ద కష్టాలేం పెట్టలేదు. అలా అని సుఖపెట్టనూ లేదు, లాలించలేదు, బుజ్జగించలేదు. యంత్రవతు పెంపకం అంతే. 18వ ఏట 40 దాటిన ఓ రెండో పెళ్ళి పెద్ద మనిషితో 3 ముళ్ళు వేయించి, ఇదేమన్న వాళ్ళని నా స్తోమ తింతే అని చెప్పి నోరు మూయించి అత్తవారింటికి అంపకం పెట్టేశాడు తండ్రి. ఒక్క మాటుగా తనకంటే పెద్ద వయసున్న పిల్లలకు తల్లైపోయింది గోపెమ్మ. అన్ని రుచులు పాతబడిపోయి ఎందున ఆసక్తి చూపని భర్త, దగ్గరవాలని ప్రయత్నించే కొద్దీ దూరం జరుగుతున్న అతని పిల్లలు. భర్త ఉన్నన్నాళ్ళు ఆ ఇల్లే తన ఇల్లని, తన సంసారం అదేనని అనుకోవాలని చాలా ప్రయత్నించింది. ఆ భావం రానేలేదు. అతను మాత్రం పరలోకానికి టికెట్ తీసేసుకున్నాడు. పోతూ పోతూ అతను చేసిన మహోపకారం ఒక బీజాన్ని ఆమె కడుపున నాటిపోవడం. ఇన్నేళ్ళు గోపెమ్మ పడ్డ మనస్తాపానికి సానుభూతితో దేవుడిచ్చిన వరం అది. తొలిసారి కొడుకుని హృదయానికి చేర్చుకున్నప్పుడు మనసు మృదువు మధురము అయిపోతున్న అద్భుతమైన అనుభూతితో పులకరించిపోయింది గోపెమ్మ. ఆ ఆనందంలో తనని నిర్దాక్షిణ్యంగా వదిలించుకున్న తండ్రిని, నిర్లిప్తతతో తన బ్రతుకులోని కలని మింగేసిన భర్తని, జారెడు మడిచెక్క లక్కపిడతాలాంటి ఓ బుల్లి ఇల్లు తన వాటాగా చూపించేసి వెళ్ళగొట్టేసిన సవతి పిల్లల్ని అన్నిటినీ మర్చిపోయింది. అందర్నీ క్షమించేసింది. ఒడిలో కొడుకుని చూసుకుంటూ ఇంతకన్నా పెన్నిదిని నాకు ఎవరియ్యగలరు అనుకుంది. ఎవరి నుంచి పొందనంత ప్రేమని రెట్టింపుగా నా బిడ్డ నాకు అందిస్తాడు అని కలలు కంది. అప్పట్నుంచి కొడుకే లోకంగా బతికింది గోపెమ్మ. పాలతో కాదు, పంచప్రాణాలు ఆ బిడ్డ చుట్టూరా పరిచి పెంచుకుంది. అమ్మ రెక్కల చాటు పక్షి కొనలా నిశ్చింతగా పెరిగాడు సారథి. అక్షరాభ్యాసం చేయించి బడిలో కూర్చోబెట్టి వస్తే అరగంట దాటకుండా ఇంటికి పరిగెత్తుకొచ్చేశాడు సారథి. వెంటే ఆయా, అమ్మా అని ఏడ్చినవాడు ఏడ్చినట్టే ఉన్నాడమ్మా ఈ అరగంటను. బొమ్మలిచ్చినా లేదు, కథలు చెప్పినా లేదు. పిల్లగాడికి సాలి వస్తుందేమో, ఇంట్లో అప్పగించి రమ్మన్నారండి మాస్టారు అని కంప్లైంటు. రాగానే తన చీర కుచ్చిళ్లలో మొహం దాచుకున్న కొడుకు తల నిమురుతూ 30 నిమిషాల కొడుకు ఎడబాటులోని వెలితిని పూరించుకుంది గోపెమ్మ. ఆ తర్వాత కూడా చీటికి మాటికి తల్లి కోసం పేచి పెట్టి బల్లోంచి ఇంటికి పారిపోయి వచ్చేస్తూ ఉండేవాడు సారథి. నన్ను వదిలి ఉండలేడు బిడ్డ అనుకుంటే గుండె ఉప్పొంగిపోయేది గోపెమ్మకి. ఇంత అమ్మ కూచిని నేనెక్కడా చూడలేదమ్మా అనేది ఆయా వచ్చినప్పుడల్లా. నీకేం తెలుసు ఈ ప్రేమ కోసం నేనెంత తపస్సు చేశానో మనసులోనే జవాబు చెప్పుకునేది గోపెమ్మ. మెల్లగా బడికి అలవాటు పడ్డాడు సారథి. ఇంట్లో ఉన్నంతసేపు మాత్రం అమ్మని కరచుకొని ఉండాల్సిందే. ఎలిమెంటరీ స్కూలు దాటేదాకా అమ్మ మాత్రమే వాడికి ప్రియ స్నేహితురాలు. గోపెమ్మకు తన కడుపెప్పుడు చల్లగా నిండుగా ఉన్నట్టుండేది. రోజులు దొర్లాయి. హైస్కూల్లో కొత్త స్నేహితులు ఏర్పడ్డారు. అంతకంతకు పెరిగారు. అయినా ఇంటి దగ్గర మాత్రం తల్లి చుట్టూనే తిరిగేవాడు. తిరుగుతున్నంతసేపు కబుర్లు చెబుతూనే ఉండేవాడు.
అందులో తను నేర్చుకున్న పాఠాల గురించి ఒక వంతు, తన స్నేహితుల గురించి 3 వంతులు సంగతులుండేవి. వాడి లోకం మారుతోంది అని అనుమానం వచ్చినా ఊహు విశాలమవుతోంది అని సమాధానం చెప్పుకునేది తనకు తనే. అయినా వాడి ఆలోచనల్లోకి ఎందరొచ్చి వెళ్తేనేమి, నేను మాత్రం సుస్థిరం అనుకుంటే తప్ప ఆందోళన తగ్గేది కాదు. హైస్కూలు చదువు దిగ్విజయంగా ముగిసింది. కాలేజీ వాతావరణంలో సారథి ఇంకాస్త మారాడు. తల్లితో గడపటం చాలా తగ్గింది. పూర్వంలా కబుర్లు చెబుతాడు కదా అని ఏమైనా అడగబోయినా నీకు అర్థం కావులేమ్మా అనేస్తున్నాడు. తరచూ తల్లితో వాడనే మాట, నీకేం తెలీదమ్మా ఊరుకో అని. మనస్సు చివుక్కుమన్నా వాడి నుదురు చిట్లింపులోంచి బయటపడుతున్న విసుగుదల ఆమెను మరి మాట్లాడనిచ్చేది కాదు. అవును నాకేం తెలుసు అనుకునేది నీరసంగా. అంతేగాని రాను రాను కొడుకు తనను ఎడంగా ఉంచుతున్నాడనే ఊహని కూడా మనసులోకి రానియటానికి భయపడేది గోపెమ్మ. సారథి చదువులో చాలా ఇంటెలిజెంట్. అతి సులువుగా అతనికి యూనివర్సిటీలో సీటు రావటమే అందుకు నిదర్శనం. కొడుకు తనని వదిలి దూరంగా వెళ్ళటము ససేమీరా అంది గోపెమ్మ. డబ్బు ఖర్చవుతుందని వద్దంటున్నారా ఆంటీ? వేలాడేసుకున్న సారథి మొహం చూసి అభినందించవచ్చిన స్నేహితుల అనుమానం అది. వాడు తనని వదిలి వెళ్ళనంటే ఇల్లు వాకిలితో సహా దేన్ని వదులుకోవటానికైనా తను సిద్ధం. ఆ మాట వాళ్ళకెలా అర్థమవుతుంది? లోపలే ఆవేదన పడింది గోపెమ్మ. కొడుకు ఎంత బతిమిలాడినా వినని ఆమె చివరికి పచారీ కొట్టు రామ్మూర్తి మాటలకి కరిగింది. నీ పిచ్చి ప్రేమ వాడి ఎదుగుదలకి అడ్డం కాకూడదు గోపెమ్మ. ఆనక వాడు మరుగుజ్జయిన్నాడు. అయ్యో చిగురు గిల్లేసి తప్పు చేస్తేనే అని కుమిలేదు నువ్వే సుమీ అని హెచ్చరించాడాయన. రామ్మూర్తిది పక్క వీధిలో దుకాణం. గోపెమ్మ కుటుంబంతో ఎప్పటినుంచో పరిచయం ఆయనకి. ఆ చనువుతోనే శ్రేయోభిలాషిగా చెప్పాడాయన. ఊహు తన కొడుకు భవిష్యత్తు అంబరాన్ని తాకాలి. తన బెంగ ముఖ్యం కాదు. తన పట్టు సడలించుకుంది గోపెమ్మ. పొలం కుదువపెట్టింది. సారథి పై చదువులకు వెళ్లే దారి సుగమం అయ్యింది. ఎంతో ఉత్సాహంగా సిటీకి ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయింది గోపెమ్మ. కొడుకు వెళ్ళిన మరుక్షణం నుంచి మళ్ళీ రాబోయే క్షణం కోసం ఎదురు చూస్తూ. వెళ్ళిన కొత్తల్లో హోంసిక్ సెలవులు ఇచ్చారంటూ వచ్చాడు. 2 రోజులు ఉన్నాడు. కొనుక్కోవలసినవి చాలా ఉన్నాయి, షాపింగ్ చేయాలక్కడ అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు. వినాయక చవితికి ఇంట్లో మగబిడ్డ పూజ చేసుకోకపోతే ఎలా అనే వంకన 2 సార్లు రామ్మూర్తి షాప్కి వెళ్ళి మరీ ఫోన్ చేస్తే లైబ్రరీలో చదువుకోవాల్సింది చాలా ఉంది, రారా అని చంపుకు తింటావేం అని విసుక్కున్నాడు. నిన్ను చూడందే ఉండలేనురా కన్నా అని మనసు ఆక్రోశిస్తున్నా నా కోసం వాణ్ణి ఇబ్బంది పెట్టకూడదు అనే నిర్ణయించుకుంది గోపెమ్మ. ఆ తర్వాత ఏ పండక్కి తల్లి రమ్మననూ లేదు, సారథి రానూ లేదు. కాకపోతే వారానికో 10 రోజులకో రామ్మూర్తి షాప్కు ఫోన్ చేస్తుంటాడు. ఒక్కసారి అమ్మను పిలవరు అని. ఆక మేఘాల మీద వెళ్తుంది గోపెమ్మ. 2 నిమిషాలు మాట్లాడతాడు సారథి. మాట్లాడిన ఆ 2 నిమిషాల్లోనే తల్లిపైన విసుక్కుంటాడు, కసురుతాడు, కోప్పడతాడు. అవేవి మనసుకు తాకనివ్వదు గోపెమ్మ. మధ్యలో వాడు అమ్మా సరిగ్గా అన్నం తింటున్నావా అంటాడు. లేదా మొన్న హాస్టల్లో చిక్కుడుగాయ కూర తింటుంటే నువ్వే జ్ఞాపకం వచ్చావు అంటాడు. అంతే. ఆ మాటలు మాత్రం గుండెల్లోకి పదిలంగా తీసుకుంటుంది. ఆ మాటల నెమరువేతే ఆమెలో జీవం నింపే సంజీవం. ఆ మాత్రం ప్రాణవాయువు చాలు మళ్ళీ సారథి ఫోన్ చేసేదాకా బతికేయడానికి. నిన్ననే రామ్మూర్తి వచ్చి చెప్పి వెళ్ళాడు గోపెమ్మతో. సెమిస్టరో అదేదో అయ్యిందంట, సెలవులు ఇచ్చారు, వస్తున్నానని చెప్పమన్నాడు సారథి అని. ఘనీభవించిన మంచు ఖండాన్ని లేత సూర్యకిరణం ఒకటి తాకింది. నా సారథి వచ్చేస్తున్నాడు. గోపెమ్మకు వెనుకటి చురుకుదనం వచ్చేసింది. వాడికి అన్నీ శుభ్రంగా ఉండాలి అనుకుంటూ ఇల్లంతా దులిపింది, కడిగింది, ముగ్గులు పెట్టింది. నాకో గది సపరేట్గా ఉంటే బాగున్ను. ఒకసారి సారథి బయట పెట్టిన అభిలాష అది గుర్తొచ్చి పడగ్గదిలోంచి తన మంచం తీసేసి సావిట్లో వేసేసుకుంది. వాడికి చాలా చాలా ఇష్టమైన పాలకోవా, కజ్జికాయలు చేసి ఉంచింది. పనసపొట్టు కూర కోసం ఎవరినో బతిమలాడి లేత పనసకాయ తెప్పించింది. రాత్రి ఎక్కి ఉంటాడు రైలు, ఇంకాసేపట్లో వచ్చేస్తాడు. గోపెమ్మ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వీధి వంక చూస్తూ కూర్చుంది. వచ్చాడు సారథి కాదు రామ్మూర్తి.
స్నేహితులతో కలిసి ఊర్లేవో చూడ్డానికి వెళ్తున్నాడటమ్మా, అమ్మకి చెప్పండి అని ఫోన్ చేశాడమ్మా సారథి. వెళ్ళిపోయాడతను. మరలా ఒంటరితనం, మనసు నిండా చీకటి, తనువంతా నీరసం. జామ చెట్టు మీద నుంచి కావు కావుమంటున్న కాకి వైపు నిర్లిప్తంగా చూసింది గోపెమ్మ. అదే సమయానికి తన స్నేహితులతో పాటు పూరీ స్టేషన్లో రైలు దిగి కోనార్కు వెళ్లేందుకు ట్యాక్సీ ఎక్కుతున్నాడు సారథి. కారు కదలటమేమిటి, లోపల సంరంభం మొదలైంది. అవ్వదా మరి, లోపలున్నదెవరని? పోటు మీదున్న యువకెరటాలు కదా. నవ్వులు, కేరింతలు, జోక్సు, మళ్ళీ నవ్వులు. ట్యాక్సీకే గిలిగింతలు పెట్టినట్టు పకపకలాడుతోంది. ఎప్పుడు సెలవులు ఇచ్చినా అమ్మా నాన్న అంటూ పరిగెట్టే ఆలోచనే. ఈసారి వాళ్ళ నుంచి ఎస్కేప్ అవ్వటం భలే థ్రిల్లింగుగా ఉంది మావా అన్నాడు కిరణ్ అనే కుర్రాడు. ఆ కోనార్కు చూసావంటే ఇంకా థ్రిల్ అయిపోతావు అన్నాడు ఫనీ. ఈ టూరు ప్రోగ్రాం ఫిక్స్ చేసింది అతనే. సొంత ఊరు ఎప్పుడు వెళ్ళేదే, అది ఎక్కడికి పోతుంది, ఎందుకంత హడావుడిగా పరిగెట్టడం అని కామెంట్ చేశాడు. మా కజిన్ కలకత్తాలో ఉన్నాడు, నేను వస్తే కోనార్కు చూపిస్తానని ఊరిస్తున్నాడు. నే వెళుతున్నాను అని అనౌన్స్ చేశాడు. మీరు రండి, సరదాగా ఉంటుంది. కోనార్కు వెళ్ళి అట్నుంచి అటు కలకత్తా కూడా చూసొద్దాం, ఆ తర్వాత ఇళ్లకు వెళ్ళొచ్చు అని ప్రపోజ్ చేశాడు. సారథికి అమ్మ దగ్గరికి వెళ్ళే కంటే ఇదే ఉత్తేజకరంగా తోచింది. సారథితో సహా రూమ్లో ఉండే 4 స్టూడెంట్లే గాక పక్క రూమ్ కుర్రాళ్ళిద్దరు కూడా టెంప్ట్ అయి ప్రయాణమయ్యారు. అలాగా వారి సొంత ఊరు వెళ్లే రూటు మారింది, పక్కదారి పట్టింది. ఇలా కారెక్కింది. పరవళ్ళు తొక్కే వయసు. చాలాసేపు కోనార్కు శిల్పాల మీద వాడి వేడి చర్చలు చేశారు. ఆ టాపిక్ విసిగెత్తాక ఫనీ కజిన్ని కలకత్తా విశేషాలు అడుగుతూ మాటల్లో పడ్డారు. కిరణ్ సెల్ మోగింది. 2 నిమిషాలు మాట్లాడి ఆఫ్ చేశాడు. మా నాన్న బయలుదేరే ముందరే చెప్పాను, ఫ్రెండ్స్తో కలకత్తా వెళ్తున్నాను అని. అప్పుడు గంట క్లాస్ తీసుకున్నారు. అక్కడ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న పాయింట్ మీద. ఇప్పుడు మళ్ళీ ఓసారి జ్ఞాపకం చేయటానికట. సెలవుల్లో కూడా నిన్ను మిస్ అవుతున్నాంరా అని చివర్లో ఓ సెంటిమెంట్ ముక్తాయింపు ఒకటి. అబ్బబ్బా, ఈ పేరెంట్స్ మహా బోర్ అనుకో, మనం ఇంకా వాళ్ళ వేలు పట్టుకు నడిచే పాపాయిలమే అనుకుంటారు అన్నాడు కిరణ్ విసుగ్గా. నీకు మీ నాన్న, నాకు మా అమ్మ. నాకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టేసి తినిపిస్తూ మరీ వాయించేస్తూ ఉంటుంది. సుభాషితాలు, ఇలా ఉండకు అలా చేయకు అని. ఈ పెద్దాళ్ళంతా ఇంతే యార్, నేనైతే వినను, వింటున్నట్టు నటిస్తాను అన్నాడు ఇంకో గడుగ్గాయి. అమ్మా నాన్నల నస భరించటం తేలిగ్గురు. అక్కలు అన్నలు వాళ్ళ పిల్లలు వీళ్ళతోవే వేగటం మరీ కష్టం. మా అక్క అన్నయ్య ఉన్నారు చూశావు, చిన్నప్పుడు నా మీద తెగ జులుం చెలాయించేవాళ్ళు. ఇప్పుడు కూడా అమ్మా నాన్నలు ఇచ్చే సలహాలు చాలవన్నట్టు వీళ్ళు ఇంకొన్ని ప్లస్ చేసి చెవి దగ్గర ఓ ఊదర కొట్టేస్తుంటారు. ఇంకా ఆ పిల్ల రాక్షసులేమో అది కొనిపెట్టు మామయ్య, ఇది చూపెట్టు చిన్నాన్న అంటూ వెంటబడి సతాయించేస్తుంటారు. మహా తలనొప్పి అనుకో. థ్యాంక్ గాడ్, ఈసారికి తప్పింది, తల విదిలించాడో రాలుగాయి. వాళ్లతో కలిసిపోవాలో, కలిసిపోయి తను అలాగే తోచింది చెప్పాలో తేల్చుకోలేని డోలాయమాన స్థితిలో చిరునవ్వులు చిందిస్తూ కూర్చొని ఉన్నాడు సారథి. ఉన్నట్టుండి తన పక్కన కూర్చున్న మధుసూదన్ కూడా ముభావంగా కాదు అభావంగా చూస్తున్నట్టు అనిపించి, ఏరా మధు, మీ వాళ్ళ గురించి నువ్వేం చెప్పవేం అని కదిలించాడు. సన్నగా నవ్వాడు మధు. చెప్పడానికేం లేక అన్నాడు. ఓ క్షణం ఆగి, మీకులాంటి బాదర్బందీలు కష్టాలు ఏం లేవు నాకు, ఫ్రీ బర్డుని చెప్పాడు నవ్వుతూనే. అంటే ప్రశ్నార్థకంగా చూశాడు సారథి. నీకు తెలీదు కదూ, మా అమ్మా నాన్న నా చిన్నప్పుడే కారు యాక్సిడెంట్లో పోయారు. సారీ చెప్పాడు సారథి. కిరణ్, ఫనీ మిగతా వాళ్ళు కూడా సానుభూతిగా చూశారు. ఎందుకు వెలవెలబోయే మందహాసం చేశాడు మధు నిర్లక్ష్యంగా. డబ్బుందిలే, ఈ పెద్దాళ్ళకి ముందు చూపు ఎక్కువగా. దండిగా ఇన్సూరెన్స్లు కూడా కట్టారు మా నాన్న. ఫైనాన్స్ ప్రాబ్లం లేదు. మంచి చెడ్డ చూడ్డానికి గార్డియన్ మా నాన్నగారి స్నేహితుడున్నారు. సో ఫుల్ హ్యాపీ నేను. అమ్మనే వండి పెట్టాలని, నాన్ననే కొనిపెట్టాలనే కట్టుబాట్లు లేవు. అలా ఉండు, ఇలా చేయని కండిషన్లు పెట్టేవాళ్ళు లేరు. అసలే బంధాలు బంధనాలు లేవు. అంతా నా ఇష్టారాజ్యమే. ఆగి మళ్ళీ ఓ చిన్న నవ్వు నవ్వి, చెప్పండిరా, నాలా ఏక్ నిరంజన్లా ఉండటం అదృష్టం కదూ అన్నాడు. చెప్పా చెయ్యకుండా వీపు మీద ఒక్క చరుపు చర్చినట్టు. కాదు కాదు అనుకున్నారందరూ. ఏ చింత లేనట్టు, ఏమీ పట్టించుకోనట్టు ఉన్న మధు మాటల్లోని వెలితి వేదన తెలుస్తూనే ఉన్నాయి, కలచివేస్తూనే ఉన్నాయి. ఇంటికి వెళ్ళినప్పుడల్లా
అమ్మ చేత్తో నోట్లో పెట్టించుకునే ముద్దల రుచి నెమరు వేసుకుంటూ ఒకరు, మందలించిన చివాట్లు వేసిన చివరికి అవసరాలు మానుకొని మరీ తన సరదాలు తీర్చే తండ్రి మమకారాన్ని తలుచుకొని ఒకరు, మెడ చుట్టూ చేతులు చుట్టి ముద్దులు పెట్టే చిన్నారి మేనల్లుడి పెదవుల మెత్తదనాన్ని గుర్తు చేసుకొని ఇంకొకరు, అమ్మో ఈ అదృష్టమే మాకు కావాలి అనుకున్నారు గబగబా. ఆలస్యమైతే తమ నివేదన వినవలసిన వారికి వినిపించదేమో అన్నంత ఆరాటంగా. క్షమించండి ఫ్రెండ్స్, నా ఫీలింగ్స్ ఉల్టాగా చెప్పి కన్ఫ్యూజ్ చేశానా? మందహాసం చేశాడు మధు. నిజం ఇప్పుడు చెప్పనా? కన్నవాళ్ళ ప్రేమ అమృతం. అది మనకు దొరికేదే కొద్ది కాలం. దాన్ని కూడా మిస్ అయిన దురదృష్టవంతుణ్ణి నేను. కంఠం వణుకుతుంటే నిశ్శబ్దంగా ఉండిపోయాడు మధు. సారథి మనసంతా దిగులుగా అయిపోయింది. ఏదో మిస్ అయిన ఫీలింగ్. కలవరంగా కళ్ళు మూసుకున్నాడు. మూసుకున్న రెప్పల వెనుక ఓ దృశ్యం. తన కోసం ఎదురు చూస్తూ చీడీల మీదే కూర్చున్న తల్లి రూపం. అమృత భాండం. ఆ అమృతానికి తానొక్కడే వారసుడు. ఆ అపురూపమైన వరాన్న తను అలక్ష్యం చేస్తున్నది. తనకి బుద్ధి లేదు. అతని సందిగ్ధం మాయమైంది. కళ్ళు తెరిచాడు. సీట్లోంచి కదిలి కొద్దిగా వంగి డ్రైవర్ భుజం మీద చెయ్యి వేశాడు. కారాపు. ఓ సెల్ ఫోన్ కొనుక్కోవమ్మా గోపెమ్మ. నీ కొడుకు కబురు చేరవేయలేక నా పని అయిపోతోంది. టూరు క్యాన్సల్ అయ్యిందంట. సారథి వచ్చేస్తున్నాడు పెద్దగా చెబుతూ వచ్చాడు రామ్మూర్తి. చీడీల మీద కూర్చున్న గోపెమ్మలో జీవం తిరిగి వచ్చింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.